ఇక ఆదిలాబాద్ రూరల్ మండలం పోచర గ్రామంలోని కౌలు రైతు పత్తి పంట నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న రైతును కలిసి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని పూర్తి భరోసానిచ్చారు. కిసాన్ కపాస్ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు మాజీ మంత్రి జోగురామన్న. తేమ 12% మించి ఉంటే కొనుగోలు చేయమనే నిబంధన రైతులను కష్టాల పాలు చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే పత్తిని తేమ శాతం లెక్క చేయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా నిస్సహాయతకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచ్చర గ్రామ నివాసి, తనకు ఒక ఎకరం కూడా సొంత పొలం లేదు, ఒక గుంట కూడా లేదు. 12 ఎకరాలు 2,60,000 రూపాయలకు కౌలుకు తీసుకు. ఈ 2,60,000తో పాటు దాదాపు ఒక 6 లక్షల రూపాయలు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి తనకి 35-40 కుంటల పత్తి ఇంటికి తెచ్చుకున్నాడు. పాపం రోడ్ల మీద మొత్తం ఒక ఇదే రైతు కాదు, ఏ గ్రామానికి పోయినా మరి ఇలా ఇదే పరిస్థితుంది. ఇప్పుడు తాను వెంకటేశ్వర సురేష్ గారు ఇలా కౌలు రైతు, ఇంత పెట్టుబడి పెట్టి ఇలా తేమ 12 తగ్గించేంత వరకు ఇక్కడనే ఉండాలంటే భార్యాభర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం దీంట్లో రోడ్ల మీద ఎక్కడెక్కడ వేసుకుంటున్నారు. మరి ఎట్లా ప్రమాదం జరుగుతుందంటే ఏం ఊహిస్తాం మనం? రోడ్ల మీదనే వేసుకోవడం అంటే సేఫ్టీ ఉంటుంది. ఇలా మొత్తం పత్తి మొత్తం ఫైర్ అగ్గైంది. ఇలా మీరు కపాస్ కిసాన్ యాప్ తోటి నిన్న లక్ష్మీపూర్ రైతు ఎగడే దిలీప్ రైతుల దీపకు అని 56 కుంటల పత్తి కూడా తనేమో పాపం తేమ తగ్గించి ఇమాందారి రైతు కాబట్టి ఎట్లన ప్రభుత్వం తీసుకోదు, 12 కంటే ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ రకంగా ఆరబెడితే ఈ దుస్థితి వచ్చింది. దీన్ని బట్టని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోచన చేయండి. అందుకొరకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా, 2 ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. నువ్వు బోనస్ ఇస్తానే నువ్వు బోనస్ ఇవ్వకపోతున్నావు. రైతు ప్రతి పంటను మేము కొంటామని చెప్పినాం, రేవంత్ రెడ్డి కూడా కొంటామని చెప్పి. నరేంద్ర మోడీ సీసీఐ సంస్థనే ఇలా కొత్త కాదు, ఇది ఎప్పటి నుంచో సీసీఐ ప్రైవేట్ వాళ్ళు ధర తగ్గిస్తే సపోర్ట్ ప్రైస్ కొనాలి. మరి ఇన్ని నిబంధనలు ఉన్నప్పుడు ఇలా ఏం చేయాలా రైతు? అందుకొరకే నిన్న మేము అఖిలపక్ష రైతులు అందరం కూర్చొని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఏమన్నా కానీ రైతుల గ్రామాల తిరుగుతాం, రైతులు మేము అందరు వాళ్ళ అండగా ఉంటాం. ఎట్లన్నా కేంద్రం రాష్ట్ర 2 ప్రభుత్వాలు దిగిరాలా. తీసుకుంటారు పచ్చి ఉంటే ఎండబెట్టుకొని తీసుకెళ్ళాలని చెప్తున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళు. అందుకు ఎండబెట్టుకున్నాం బయట 2-3 రోజులు ఎండబెట్టబట్టి అది అనుకోకుండా ఇంట్లోకి పోయినాం. అగ్గి అది ఎట్లా అయింది కూడా మాకు తెలియదు. అగ్గి తగిలింది. 2,60,000 పెట్టి పట్టినాం. మునాప ఖర్చు ఒక 5-6 లక్షలు అయింది.